కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేసింది టీఆర్ఎస్ అని. దానిపై మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అని చెప్పండి, ఈరోజు కవిత టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టింది, దానిపైన మీ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో మీరేమనుకుంటున్నారు? వెల్కమ్ చేస్తాం. మేము ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. పార్టీ కవిత పెట్టినా, నేను పెట్టినా, ఇంకోరు పెట్టినా, ఎవరు పెట్టినా వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు కనుమరుగైపోయినాయి. సరే, కవిత పనిచేస్తే, సొసైటీ కోసం పనిచేస్తే పార్టీ ఉంటుంది. సొసైటీ కోసం పనిచేయకుండా బ్లాక్మెయిల్ కోసమే పనిచేసే పార్టీ ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ రాక్షస పాలన, క్రూరన్ పాలన నడుస్తుందని కొంచెం ఘాటుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి చాలా కామెంట్లు కూడా చేసింది. ఇప్పుడు పబ్లిక్కి సంబంధించిన ఎన్నో విషయాలలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచించి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఆ రైతులకే ఉచిత కరెంట్ ఇంట్లల్లో కూడా ఇవ్వచ్చు అని ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది రాక్షస పార్టీ, అంతేనా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో నేను తినే బియ్యము, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో తినే బియ్యము, మీ ఇంట్లో తినే బియ్యం కూడా పేదలు తినాలనే ఆలోచనతో సన్న బియ్యము, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది ఇచ్చినందుక కాంగ్రెస్ పార్టీ రాక్షస పార్టీ అవుతుందమ్మా. దానికి తోడుగా 10 సంవత్సరాలు మీ నాయన ఇయ్యని ఉద్యోగాలు, 10 సంవత్సరాలు ఉండి ఏం చేయలేని మీ నాయన ఉన్నప్పుడు నువ్వు చెప్పలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 65,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకు ఇచ్చినమే. దానికోసం అమ్మ మేము కాంగ్రెస్ పార్టీ రాక్షస పార్టీ అవుతుంది. దానికి తోడుగా ఆరోగ్య బీమా, దానికి తోడుగా ఆరోగ్యశ్రీ పథకం, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలు తీసుకుని వచ్చినందుకు అమ్మ మేము రాక్షస పార్టీ అవుతాం. అదేవిధంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో మహిళలు ఉచితంగా అత్తగారింటికి పోవాలి, ఉచితంగా గుడికి పోవాలి, తన కాళ్ళ మీద కాళ్ళ నిలబడాలని ఉచిత బస్సు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాక్షస పార్టీ అవుతుంది అమ్మ. హైడ్రా విషయంలో ఈరోజు మాట్లాడుతుంటారు కొంతమంది. వాళ్ళ నాయన కూడా మాట్లాడి తీసేస్తా హైడ్రాని. దేనికి తీసేస్తావు హైడ్రా? భూములు కాపాడుతున్నందుక, కబ్జా కోరల నుంచి భూమిని విముక్తి చేస్తున్నందుక, దీనికా మీరు పార్టీ హైడ్రాని తీసేసేది? సో దీనికమ్మ రాక్షస పార్టీ అయింది మీ కాంగ్రెస్ పార్టీ. పేదలు ఇల్లు కూలుస్తున్నారు, అక్కడ వెలుగుమట్లలో కూర్చారు, ఇక్కడ హైదరాబాద్లో కూల్చారు అని చెప్పేసి కూడా కవిత ఆరోపణలు చేసింది. అట్లాగే కొందరు కూడా చాలా బాధపడుతున్నారు. ఒక నిండు గర్భిణి కూడా చాలా ఇబ్బందులు పడ్డని చెప్పేసి కూడా స్టేజ్ మీదనే మాట్లాడింది. నేను ఏమంటున్నా, కవిత గారికి కూడా ఎక్కడ తప్పిదం జరిగితే ఖచ్చితంగా ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన కాబట్టి ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దృష్టికి కూడా తీసుకొస్తే ఖచ్చితంగా ఎక్కడైనా మార్పు చేయాలని కూడా చేస్తాం. నువ్వు పార్టీ పెట్టినదమ్మా, తప్పేం లేదమ్మా. మేము ఎప్పుడు కూడా ఎవరైనా పెట్టవచ్చు అని చెప్తున్నా కదా. పార్టీ ఈరోజు కవిత పెట్టవచ్చు, రేపు మీరు పెట్టవచ్చు, రేపు ఈయన పెట్టవచ్చు, రేపు ఆయన పెట్టవచ్చు. పార్టీ పెట్టడే ఉంది. దాన్ని ఎంత సక్రమంగా నడుపుతాం అనేది ఇంపార్టెంట్. కవిత వచ్చిన మొదటి సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటారు. మీరు ఇప్పటివరకు వచ్చి 2-3 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు కూడా మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఆమె రాగానే మొదటి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. మంచిదే కదా. ఒకవేళ కవిత 4 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని నమ్మితే పబ్లిక్ ఖచ్చితంగా వాళ్ళ నాయనని ఏ విధంగా అయితే నమ్మిండు, మొన్న అయితే వాళ్ళ నాయన ఇంటికి పంపించారు కదా. అదేవిధంగా కవిత కూడా సమయం రావాలి. ఇప్పుడు కవితకి ఏం లేకుండా ఇవ్వలేదు ఇన్ని రోజులు, కవిత చేతిలో ఏమి లేదని ఇన్ని రోజులు ఇవ్వలేదు. ఈరోజు కొత్తగా ఏమి ఇస్తుంది కవిత? మీ నాయననే ఉండే కదమ్మా. ఆ రోజు మీరు ఇవ్వని ఉద్యోగాలు ఈరోజు ఏం ఉద్యోగాలు ఇస్తావు నాకు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అప్పుడు కూడా నేను బందీ అయిపోయినా, నేను ఆ పార్టీలో ఉండి మాట్లాడలేదని చెప్పేసి క్షమాపణ చెప్తున్నా. దానికోసమే నేను పార్టీ పెట్టినా, తెలంగాణ ప్రజల కోసమే బాగుపరచడానికి నేను పార్టీ పెట్టినా. తెలంగాణ వచ్చింది రియల్గా 10 సంవత్సరాలు వచ్చింది. ఎవరికి వచ్చింది అయ్యా అంటే కవితకు, కేటీఆర్కి, హరీష్ రావు తప్ప వేరే వాళ్ళు ఎవరికి తెలంగాణ వచ్చిన సందర్భమే కనపడలే. నేను పదే చెప్తుంటే హరీష్ రావు గురించి కూడా. ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ చేసిండ్రు. నిజంగా కూడా అందరు సంతోషిస్తారు, కానీ హరీష్ రావు ఒక్కడు బాధపడుతుంది. కుళ్ళు, అరే అమ్మ కాలిపిలి సమ్మె విరమణ జరిగింది కదా, కాల్ ఆఫ్ చేసింది కదా ఆర్టీసీ కార్మికులు, ఇంకొంతమంది చనిపోతే బాగుండేమని ఉద్దేశాన్ని హరీష్ రావు ఉంటాడు తప్ప ఏ రోజు కూడా హరీష్కి సేవ అంటే మంచి గుణం అయితే ఉండదు. ఎందుకంటే నేను గతంలో చూసిన హరీష్ రావు స్టేజ్ మీద అన్నీ దొరికినాయి, ఆయనకు అగ్గిపెట్ట మాత్రం దొరకలేదు. నేను ఇప్పుడే ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన, అన్నిటికీ కాస్ట్ పెరిగింది, అగ్గిపుల్లకు తప్ప. గుర్తుపెట్టుకోలేదు వాళ్ళకి ఈక్వల్ కాదు బ్రదర్. అగ్గిపుల్ల అనేది ఎవరికి అక్కరొచ్చేది కాదనమాట. అందుకని దాని కాస్ట్ పెంచినా కూడా పెద్ద వాల్యూ ఉండదు దానికి. అగ్గిపుల్ల అనేది ఎవరికి అక్కరొచ్చేది కాదు, దానికి కాస్ట్ ఉండదు. అగ్గిపుల్లకు ఏ రోజు కూడా కాస్ట్ పెరగదు కూడా. సో హరీష్ రావు కూడా అలాంటోడే. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 6 గ్యారెంటీలు ఎట్లయితే పెట్టారు, ఈమె కూడా పంచజన్య అని చెప్పేసి 5 స్కీమ్లతో కూడా ముందుకెళ్తుంది. అమ్మంటాం మేము. ఖచ్చితంగా మేము చేయని ఏమైనా ఉంటే ఆమెకు ఒకవేళ ఈ రాష్ట్రంలో అవకాశం ఇస్తే అమలు చేయడంలో తప్పేం లేదు. నేను పదే చెప్తున్నా బ్రదర్, మేము ఎక్కడ చేయలేక మా ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే ఎత్తికట్టాల్సిన అవసరము ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కొంత మాకు కనపడకపోయినా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చిన ఏమన్నా మేము చెయ్యని ఏమైనా ఉంటే మాకు చెప్తే ఖచ్చితంగా మేము ముందు తీసుకుపోతాం. పార్టీ పెట్టినప్పుడు అదే క్షణంలో సీఎం అంటూ కూడా నినాదాలు చేశారు. అంటే మా మెయిన్ టార్గెట్
ఏమనుకోవచ్చు? ఇక నేను ఏం చెప్పాలి బ్రదర్, ఇక ఈ విషయంలో నేను మాట్లాడొద్దు. ఇక ఆడకూతురు కదా, కొంచెం ఆలోచించి మాట్లాడతాను అంతేనే. అంటే ఇప్పుడు మీరు హాస్టల్లో పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు, కల్తీ ఆహారం పెడుతున్నారు, విషపూరిత ఆహారం పెడుతున్నారు, అందుకే పిల్లలు కూడా చాలా మంది చనిపోతున్నారు. భవిష్యత్తులో కూడా అట్లాంటివి ఉండాలి. మాట్లాడుతుర్రా 40% కాస్మెటిక్స్ మీద పెంచిన ఛార్జెస్ ఎవరు పెంచారు? కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెంచారు. దానికి తోడుగా మెస్ ఛార్జెస్లు ఎవరు పెంచారు? కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెంచారు. ఎవరు పెంచలేదు? ఏం పెంచలేదు మేము. హాస్టల్ పిల్లలకు కావాల్సిన వసతులలో ఎక్కడైనా అరాకొర మార్పులు ఉంటే చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకుంటాం. అంతేగాని ఈరోజు చేస్తున్న గవర్నమెంట్, ఈరోజు స్కూళ్ళలో ఒకసారి ఆలోచించు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉండాలి, ప్రతి పిల్లోడు చదవాలి, ప్రతి పిల్లోడు చదివితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, చదివితేనే ఫ్యామిలీస్ బాగుపడతానే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్. నేను ఇప్పుడే చెప్పిన, నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, ఈ దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రిని పోటీ పడమని అటెండెన్స్లో మా గవర్నమెంట్ వచ్చి 10,770 గంటలు అయింది. ఈ రోజుకి ఇప్పటికీ 71 గంట, 870 రోజులు అయింది. 12 గంటలుగా పనిచేస్తే మా ముఖ్యమంత్రి గారు 12 గంటలు పనిచేస్తున్నారు. యావరేజ్గా చెప్తున్నాను నేను. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా 12 గంటలు పనిచేస్తున్నా చూపించమని నాకు. నేను ఛాలెంజ్ చేస్తా. మా ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నాడు, మాకు ముఖ్యమంత్రి పొద్దున్న లేసే పబ్లిక్ అందుబాటులో ఉన్నాడు. నువ్వు చెప్పు, నేను అబద్ధం ఎందుకు? నేను చెప్తా. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కూడా బాగా కష్టపడ్డారని చెప్తున్నారు. అదే అంటున్నా. కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉంటే 3 సార్లు ఆ బ్రదర్ పబ్లిక్లోకి వచ్చేది. 3 సార్లు వచ్చిండు, 20 నిమిషాలు వచ్చిండు, 30 నిమిషాలు వచ్చిండు యావరేజ్గా. ఇదా మనకు కావాల్సింది. ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? ప్రతిపక్షానికి 60% బాధ్యత ఉన్నది, మీరు నిర్వహించాల్సిన బాధ్యత 60% మీదే అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పిండు. మీరు ఎవరు నిర్వహించలేదే. సరే, కవితలను నిర్వహిస్తుందని చూద్దాం. ప్రధాన ప్రతిపక్షం మేమే అవుతామని చెప్పేసి కూడా ఆమె చెప్తాం. అదే యాక్సెప్ట్ చేస్తున్న ప్రతిపక్షం వెళ్ళిన రాష్ట్రంలో ఎవరో ఒకరు ప్రతిపక్షంగా రావాలని ఆలోచిస్తున్నాను నేను కూడా. ఇప్పుడు ముగ్గురిట్లో ఎవరైనా పోటీ పడమని, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ 3 కలిసి రమ్మని. మా సార్ ఒకటే చెప్తుంటాడు, మా రేవంత్ రెడ్డి గారు, ముగ్గురిని రమ్మను, అక్కరు ఇద్దరు వద్దు, ఇక ముగ్గురిని రమ్మను. ఇక ఇన్ని రోజులు ఇద్దరే అనుకున్నాం, ఇక ముగ్గురిని రమ్మను, ముగ్గురితో ఆటాడతాం మేము. కాంగ్రెస్ పార్టీ మొత్తం కుటుంబ పార్టీ అయిపోయింది, అవినీతి పార్టీ అయిపోయింది అని చెప్పేసి కూడా విమర్శలు చేశారు. మాదేడ కుటుంబ పార్టీ ఉంది. అన్ని అవకాశాలు ఉన్న రాహుల్ గాంధీ గారు ఏ రోజు ప్రధానమంత్రి కాలే. మాకేం అవకాశం లేకుండే, మనం ఆపినోడేవాడు. ఫుల్ గవర్నమెంట్ ఉండే, ఫుల్ మెజారిటీ ఉండే, ఫుల్ ఓట్లు ఉండే, ఫుల్ సీట్లు ఉండే. ఆ రోజే మేము రాహుల్ గాంధీ గారు తిరస్కరించారు కదా. మా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చినాం కదా. దేశం బాగుపడాలని ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారికి. అర్థమైందా మీకు? ఆర్టిస్టులకు గీయలే మేము. దేశం బాగుపడాలని ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారికి ఈ దేశం బాగుపడాల ఉద్దేశంతో మేము ఆ రోజు ఆయనకి ఇచ్చినాం. ఏ రాష్ట్రానికో ఆ రాష్ట్రాన్ని రంగులు వేసుకుంటే వాళ్ళకి ఇయ్యలే. అవినీతి గురించి ఏం చెప్తారు మరి? మీ పార్టీలో అవినీతి లేదంటారా? నేను ఒక్కటే చెప్తా బ్రదర్, నేను కూడా 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని చూస్తున్నా. 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని చూస్తున్నా. ఈ రోజంతా క్లీన్, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు లేదు లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఏడన్నా మీరు చూపిరు నాకు. మొన్న ఒక మంత్రి మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చినాయి, ఇంకో మంత్రి మీద కబ్జాలు చేస్తామని చెప్పి ఆరోపణ నేను కూడా చేస్తా. ఆరోపణ చేస్తా. మోడీ గారి మీద కూడా నేను కూడా ఆరోపణ చేస్తా. ఇజ్రాయెల్తో ఈయన ఒప్పందం పెట్టుకున్నాడు అని. అది ఆరోపణ బ్రదర్, అట్లా ఉండొద్దు కదా. ఉత్తనే ఆకాశం మీద ఉంచుతా అంటే ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద పడాలి? ఆకాశం మీద ఉమ్మేస్తామంటే ఎవరి మీద పడుతుంది? తిరిగి నీ మీదే కదా పడేది. సో నేను అనేది ఏంటంటే, ఈ రోజు వరకు 30 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నిజంగా చెప్తున్నా, 30 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా, ఇంకా కార్యకర్తగానే ఉన్నా. నేను బాధపడలే. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో లింగోజ్గూడ అనే ప్రాంతం నుంచి ఒక కార్పొరేటర్గా నెగ్గినోని నేను. మొన్న పదవి అయిపోయింది. కానీ ఒక్కటైతే చెప్తున్నా బ్రదర్, 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఇంత స్పష్టంగా నడుస్తున్న ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వం ఇదే. ఇది గుర్తుపెట్టుకో. అవినీతి చేశారు అనుకో. నేను అంటలేను, నేనేమో దానికన్నా బెటర్గా నడుస్తున్నాం. 30 సంవత్సరాల మీ రాజకీయ కెరీర్లో ఇప్పుడు కేసీఆర్ను, కవితను ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఒక్కింట్లో ఒకటే రక్తం ఉన్నోళ్ళు ఇంకా కొత్తగా చూడాల్సింది ఏముంటుంది బ్రదర్. ఆయన అబద్ధాలు ఆడతారు, ఈమె అబద్ధాలు ఆడుతుందేమో. ఈమె కనీసం ఈమెనన్నా ఆడొద్దని నేను ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు కేసీఆర్ తిట్టిందని అబద్ధాలు అనుకోవచ్చా? కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. కవిత కూడా తిట్టింది ఇప్పుడు కేసీఆర్, నాకు కూడా అబద్ధాలా? కవిత ఎందుకు తిట్టిందా అనేది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా అనేది, వాళ్ళ ఇంటి కోసం పార్టీ పెట్టుకుందా అనేది నేను చెప్తలేను. మరి ఇప్పుడు ఆమె వాళ్ళ ఇంటి తిట్టనికే పెట్టుకుందా? వాళ్ళ ఇంట్లో ఉన్న డిఫరెన్సెస్ని ప్యాసిఫై చేయడానికి పెట్టుకుందా? వాళ్ళ ఇంట్లో ఉన్న డిఫరెన్సెస్ పబ్లిక్కి చెప్పడానికి పెట్టుకుందా అనేది ఆమె ఇష్టం. మేము ఎట్లా అంటాం, ఇంట్లో సమస్యను ఇంట్లో దాచుకోవాలి. కానీ పొద్దున్న లేచి బయటికి వచ్చి మాట్లాడితే నేను కూడా హర్షించా. ఈరోజు ఒక కన్సర్న్లో దీన్ని పొద్దున్నే నువ్వు నేను దీన్ని బయటికి రాగానే వాడు అట్లా ఇట్లా అంటే నాకు కూడా హ్యాపీ అనిపించదు. నేను కూడా చాలా లీడర్లు వెంబడి ట్రావెల్ చేసిన. ఆ లీడర్లు వెంబడి ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మేము మాట్లాడుకుంటాం. చాలామంది లీడర్లు వెంబడి మేము ట్రావెల్ చేసినప్పుడు క్లోజ్గా కూడా ట్రావెల్ చేస్తాం కొంతమందితో. చేసినంత మాత్రాన ఆ రోజు మనం మాట్లాడిన విషయాలు బయటకు వచ్చి చెప్పడం అంటే కవిత ఆలోచన అక్కడ అర్థమవుతుంది నాకు. ఎంత ఫూలిష్గా మాట్లాడుతుంది అమ్మాయి. ఎప్పుడైనా
మనం ఇంట్లో నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, అవి బయట వచ్చి చెప్పొచ్చా బ్రదర్? చెప్పొచ్చా అట్లా? అంటే ఆమె ప్రవర్తన ఏదో అక్కడే అర్థమవుతుంది అంటున్నా నేను. ఆమె ఎంత నిలకడగడ మనిషి ఇప్పుడు తెలుస్తుంది నాకు. మనం ఒక ఇంట్లో విషయాలు ఇంట్లో వెచ్చుకోవాలి, ఇంట్లో విషయాలు ఇంట్లో మాట్లాడుకుంటే ఎవరు అర్చిస్తలేరు. నేనైతే పర్సనల్గా నేనైతే అర్చిస్తలేను బ్రదర్. ఈ కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ ఇట్లా, హరీష్ రావు ఇట్లా ఆమె మాట్లాడతాయి. ఎస్పెషల్గా నువ్వు ఒక ఇంట్లో తిన్నదానివి నువ్వే మాట్లాడితే ఏమమ్మా తప్పు కదా. కొందరు కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులు కూడా కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరిని వద్దంటాం ఈ దేశం మీద? ఈ రాహుల్ చెడ్డా అని నిన్న ఒకడు పోయిండు ఎంపీ, వాడు మొన్నటి వరకు బీజేపీ పార్టీ గుండాల పార్టీ అన్నాడు, ఆ నిన్న పోయిండు. వాడిని ఏమనాలి మనం? వాడు ఎంపీ నిన్నటి వరకు బీజేపీ పార్టీ గుండాల పార్టీ అని విమర్శించినోడు ఈరోజు పుడుకున్న దాంట్లోకి పోయిండు. అంటే దాన్ని ఆపుతావా నువ్వు? ఇవ్వడు పోతే ఏమవుతుంది? ప్రజల బలం కావాలి, అది కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ ఇంతకుముందు అంటే ఇప్పుడున్న స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు. మా పార్టీలో అయితే అవినీతికి ఆస్కారమే లేదు, అది కవిత చేసేవన్నీ ఆరోపణలన్నీ అబద్ధము. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి చూపిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. కవిత పెట్టిన పార్టీ కాంగ్రెస్ పైన ఎట్లాంటి ప్రభావం చూపదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.